చైర్ అక్కడ కుర్చీ అక్కడ ఒకటి ఇచ్చి ఆ బాబు నీ ఉంటుంది అక్కడ చిన్నది ఆ చైర్ అక్కడ కొంచెం కొంచెం అటు అది కూడా అమ్మా ఆ మూలకి వెళ్ళిపోండి ఆ మూలకి పెట్టండి అది స్తోత్రం చెప్పండి దేవునికి వందనాలు స్తోత్రం ఈరోజు బైబిల్ స్టడీ కోసం కూడి వచ్చిన దేవుని బిడ్డలకి సంఘపతులకి ఊర్ల పెద్దల చిన్నులకి అలాగా దైవదాసులకి అతను వచ్చిన దైవదాసులకి అలాగా ఊరాప్రభ పాషగారి సాయి సంఘ కాబట్టి ఆయుధ చిన్న దేవుని బిడ్డలకి అందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. మనం నేర్చుకున్న విషయం మీరు మర్చిపోలేదు అనుకున్నారు. ఏ విషయం అంటే మీరందరికీ తెలిసినట్టుగా ప్రకటన గ్రంథము 20 అధ్యాయం 1 నుండి 6 వరకు ఉన్న వాక్యం పట్టుకొని మనం నేర్చుకున్నారు. అంటే 1000 అంటే పరివారం అంటే నేను చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. 2-3 క్లాసులని ఈ 1000 అంటే పరిపాలన గురించి మనము ముందుకు వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు తెలుసుకోవాలంటే విషయం అంటే మనము పోయిన 2 వారాల క్రితం నేను చెప్పిన మాట మీరు మర్చిపోలేదు. 1000 పరిపాలన జరిగిన టైంలో ఇశ్రాయేల్ ప్రజలకి ఏమవుతున్నారు, ఇశ్రాయేల్ ప్రజలందరూ రక్షింపబడుతున్నారని నేను చెప్పాను. వారందరూ రక్షింపబడినట్టుగా నేను చెప్పాను. ఆ తర్వాత ఇశ్రాయేల్ మాత్రం కాదు, ఇశ్రాయేల్ పాటు ఆనాడు కొన్ని అన్యులు ఉన్నారు. అన్యులు దేవుని నమ్మలేని వాడు చాలా మందిలో ఉన్నారు. వారికి కూడా ఏముంది రక్షణ. దేవుడు వాక్యంలో రాయబడింది ఎవరిని నశించిపోవడానికి దేవునికి అందరు రక్షింపబడడానికి దేవుడు కోరుకున్నది ఇతర పుస్తకంలో రాయబడింది. ఇప్పుడు ఎవరు నశించిపోకూడదు, ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు అని దేవుడు ఆశ కలిగిన కాబట్టి ఒక్కొక్క యుగములు కూడా దేవుడు ఏం చేస్తున్నా రక్షణ సిద్ధపరిచారు. మాట సరిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. బైబిల్ లెక్కని సరిచి బైబిల్ మనకు 5 యుగాలు ఉంది. ఈ 5 యుగాలు ఉన్న వాడికి ఏ రక్షణ కలిగడానికి దేవుడు ఏం చేశారు, ఒక మార్గం సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 1000 పరిపాలనలో వారికి రక్షణ పడడానికి ఉన్న మార్గం ఏమంటే వారి కోసం దేవుడు ఏం చేశారంటే దేవునికి యెరూషలేములో ఒక దేవాలయము కట్టబడుతున్నారని ఎంతమంది. అది ఎసెకేలు గ్రంథం 40 అధ్యాయం 41, 42, 43, 45, 46, 47, 48 ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివితే నేను చెప్పిన వాక్యం మీకు అందరికీ తెలుసు. దేవునికి సందర్భం మీరు అడుగుతున్నారు ఎందుకు మరి యేసయ్య చనిపోయిన తర్వాత యేసయ్య సిలువని మరణించిన తర్వాత మళ్ళీ వెలి ఉందా, మళ్ళీ ఆరాధన ఉందా, మళ్ళీ దేవాలయం ఉందా? దేవునికి స్తోత్రం. అందుకే దేవుడికి ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు అలక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ కాలంలో యేసయ్య గురించి సిలువను మరణించి రక్షించిన బిడ్డలకి ఆడికి మనకి తేడా ఉంది. మరలా చెప్తున్నారు, యేసయ్య సిలువ మరణమని నమ్మిన వాడికి 1000 పరిపాలన దినములు రక్షణ పొందిన వాడికి మనకేముంది తేడా ఉంది. దేవునికి స్తోత్రం. అది మీరు మర్చిపోకూడదండి. అప్పుడు అన్యులు రక్షింపబడినట్టుగా దేవుడు వాక్యంలో రాయబడిందండి. మత్తయి సువార్త 25 అధ్యాయము 31, 32, 33, 4 వాక్యం చదివినప్పుడు అక్కడ ఒక సింహాసనం ఉంచబడుతున్నట్టుగా నేను ముందుకు నీకు చెప్పాను. ఏ సింహాసనం అండి చెప్పండి? మహిమా సింహాసనం. అది ఎక్కడ పెట్టుతున్నారండి? ఇదన్నీ మీరు మనసులో ఇవ్వండి. ఎక్కడ పెడుతున్నారు? యెహోవా షాపాతు లోయలు పెట్టున్నది ఎక్కడండి? ఇదన్నీ మీరు మైండ్లో ఏం చేయాలి, ఫిక్సర్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుడు ఏం చేస్తున్నారు, ఇశ్రాయేల్ ప్రజల కోసం ఏం చేస్తున్నారు, సింహాసనం సిద్ధపరిచిన తర్వాత ఎటం పక్కే ఉన్నవాడికి కుట్టి పక్కే ఉన్నవాడికి దేవుడు ఏం చేసిన ఏర్పరిచినట్టుగా చూడండి. 25 అధ్యాయము 34, 35 వాక్యం చదివితే 33, 34 వాక్యం చదవండి. అప్పుడు మీకు గొర్రెలను మేకలను పిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని, లోకము పుట్టుకొని మొదలుకొని నీ కొరకు సిద్ధపడిన రాజ్యములు ఏం చేయాలి అంటే స్వతంత్రించుకొని అని దేవుడు చెప్పారు. అంటే తీర్పు తెలిసిన తర్వాత ఎడం పక్కే ఉన్న వాడికి ఎక్కడికి ఆడికి నరకములకు పంపించిన తర్వాత కుడి పక్కే ఉన్న వాడికి ఎక్కడికైతే దేవుడు సిద్ధపరిచిన రాజ్యము కొరకు ఇప్పుడు కాదు, ఎప్పుడు నుండి రాజ్యం సిద్ధపరిచారు?
లోకము మొదలుకొని అంటే లోకములు లోకములు సృష్టించిన మునుపే దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచిన ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యములకు వెళ్ళమని దేవుడు చెప్పిన ఆ రాజ్యములు ప్రవేశించిన ఇస్రాయేల్ పాటు దేవుని అన్యులు కూడా చెప్పిన మీకు అర్థమవుతున్నారు మీరు బాగా అర్థం తెలుసుకోవాలి. అంటే ఇశ్రాయేలుకి ఆనాడు ఇశ్రాయేల్ ఏం చేస్తున్నాడు, ఎడారిలోకి పారిపోతున్నాడు. అంటే మన ఆ అరణ్యములకు పారిపోయినప్పుడు ఏమవుతున్నారు, ఇశ్రాయేల్ ప్రజలకు సహాయం చేసిన బోల్డ్ మందులు ఉన్నారు. అదే మత్తయి సువార్తలో చెప్పిన మాట ఏంటంటే, నేను నీ ఇంటికి వచ్చాను నాకు నీ ఏమి ఇవ్వలేదు, నేను ఇంటికి వచ్చినప్పుడు నీ నాకు బట్టలు ఇవ్వలేదు అని ఆ చెప్పిన ఈ చిన్నవాడికి చేసిన అందరూ నాకు చేశారని యేసు చెప్పారు. సో అన్యులు కూడా ఇశ్రాయేలుకి సహాయించిన కాబట్టి వారికి సిద్ధపరిచిన ఒక రాజ్యములు దేవుడు ఏం చేస్తున్నారు, స్వతంత్రీకరణ చెప్పుకొని ఆ వాడు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఈ అన్యులు అక్కడికి వెళ్ళిపోయిన వాడు ఇశ్రాయేలుకి రక్షణ కలిగినప్పుడు వారికి కూడా ఏం కలగాలి, రక్షణ కలగాలి. దేవునికి స్తోత్రం కలగాలి. ఇప్పుడు అన్యుల రక్షణ గురించి బైబిల్ చెప్పిన మాట సరిగా మీరు ఆలోచించాలి. దేవునికి యెషయా గ్రంథంలోకి రండి, అది అందరూ చదవాలి. 66వ అధ్యాయము 19 వాక్యం చూడండి. యెషయా గ్రంథము. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను. వారిలో తప్పించుకున్న వారిని వీరు కాండ్రైన తర్షీసు పూలు దూదు అని జనుల యొద్దకును తూబాలు యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు విననట్టియు అంటే మీరు ఇక్కడ చదివినప్పుడు మీరు బాగా తెలుసుకోవాలంటే 18 వాక్యములు మీరు వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసింది. అప్పుడు సమస్త జనములను నానా భాషలు మాట్లాడిన వారు సమకూర్చును. వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను. అప్పుడు దేవుడు సిద్ధపరిచిన సమయంలో వారు వచ్చి దేవుడు మహిమ ఏం చేస్తున్నారు, అన్యులందరూ దేవుని మహిమ. అంటే ఇక్కడ అన్యులు కూడా దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుని మహిమ చూస్తారు. దేవుడు వాక్యం తెలుసుకోవాలన్న మాట ఏమిటండి, అన్యులు కూడా దేవునికి స్తోత్రం దేవుడి సన్నిధిలోకి వచ్చి ఏం చేస్తున్నారు, మహిమను చూసుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన అది మాత్రం కాదండి, దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవునికి వాక్యం లేదండి. ఎక్కడ సక్రియ 8:23 వాక్యం చూడండి. 8:23 వాక్యం చూడండి. జక్రియ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఆ దినములో ఆయా భాషలు మాట్లాడుతున్నవారు అన్యజనులు 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ఎవరితో కూడా? యూదులు ఏం చేస్తున్నారు, ఆడు బట్టలు పట్టుకొని, అవును కదా 10 మందిలో ఆయా యోధుల బట్టలు పట్టుకొని దేవుడు నీ తోడుగా ఉన్నారని ఎరిగి నీ పాటు మనం కూడా వస్తామని చెప్పిన వారు కూడా ఏం చేస్తున్నారండి. అన్ని జనులు కూడా యూదుల బట్టలు పట్టుకుని ఏటి బట్టలు కూడా ఏటమ్మా నీకు అర్థమైందా, ఈ 1000 పరివారంలో జరిగిన మునుపు జరిగిన సంగతి నుండి 7 సంవత్సరాల మహాశ్రమలకు భూమిని జరిగినప్పుడు ఆ కాలంలో జరిగిన సంగతులన్నీ విన్నారు. ఎవరు? ఈ అన్యులు స్తోత్రం కలిగిన విన్నారు. వాళ్ళకి జరిగిన సంగతులన్నీ విన్ని దేవుడు తోడుగా ఉన్నా కాబట్టి మీరందరూ ఇప్పుడు బ్రతికి ఉన్నారు. దేవుడు లేకపోయినా మీరందరూ ఏమైంటారు, చచ్చిపోవలసిన బ్రతికి ఉన్నా కాబట్టి నీ పార్టీ నేను కూడా దేవుడు సంగబడ్డారా నీ సరిగా జీవిస్తే నీ పాట కొందరు కూడా వస్తుంది. నీ పాట దేవుడి సంఘాలు కాదు సోదరు. ఎక్కడ ఏ సంఘానికి? మన సంఘాన్ని విక్రమ సంఘం చెప్పు. ఎవరితో ఎవరు చూసుకొని నీ బట్టలు పట్టుకొని ఆనాడు వచ్చినట్టుగా నీ బట్టలు పట్టుకుండా నీ ఆరాధన చేసిన దేవునికి నేను ఏం చేస్తాను, ఆరాధన చేసామని చెప్పుకొని మన సంఘములకు వచ్చాను. ఎందుకంటే ఆరాధన నిన్ను చూసినప్పుడు కనపడడానికి ఏం లేదు. మమ్మల్ని చూసినప్పుడు యూదులుగా కనబడలేదు. యూదులకి ఆడి బట్టలు చూడండి,
ఆడి బట్టలు ఎలా ధరించిన చూసారని చూడండి. దాని తర్వాత ఆడి పద్ధతులు మీరు చూడండి. దేవుడికి స్తోత్రం కలిగింది కదా. అదన్నీ చూసినప్పుడు వాడు తెలిసి యేసు తోడుగా ఉన్నవాడు ఇలా మమ్మల్ని చూసి ఏం చేయాలి అలాగే యేసయ్య తోడుగా ఉన్నప్పుడు ఏం చేస్తున్న పీతరు గారు యేసయ్య వెనకానికి వచ్చారండి. అక్కడికి యేసయ్యకి తీర్పు దిగుతున్న చోటకి వెనకానికి వచ్చినప్పుడు ఎవరికి కనబడారు? పీతరు గారికి ఒకే ఎవరికి కనబడదు? ఒక అమ్మాయికి కనబడదు. ఏ అమ్మాయి? ఏ పని చేసిన వాడు? ఇదన్నీ ఇంటి పని చేసిన సోదరు మరి ఇంటి పని చేసిన ఒక అమ్మ పీతరు గారికి కనబడారు. కనబడినప్పుడు బెటర్ ఏం చేశారు? నువ్వు కూడా అప్పుడు ఈ పీతరు గారు ఏం చెప్పారు? అప్పుడు అమ్మాయి ఏం చెప్పారు? అది మాత్రం నీ మాట నీ ప్రవర్తన ఆయన తోడు ఉండినట్టు నీ మాట నీ ప్రవర్తన ఎవరి తోడుగా ఉండినట్టు యేసయ్య తోడుగా ఉన్నవాడి మాట ప్రవర్తన చూస్తే తెలిసిపోతానండి. ఒట్టాసి చెప్పండి నానేంటి ఎరగలేదు. ఎన్నిసార్లు చెప్పారు? 3 సార్లు చెప్పినప్పుడు ఎవరు మాంసం వచ్చింది నీది ఇవ్వలేదు కదా. మంచి మాంసం దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమంటే దేవుడు విన్నారు నాకు వినండి. ఆ స్తోత్రం అవి యేసయ్య తోడుగా ఉండినవాడు మాట ప్రవర్తన అన్ని ఎవరికి తెలిసిపోయింది? అన్నిటికీ తెలిసిపోయింది. అందుగా మన జీవితం కూడా అన్నిటికీ తెలిసిపోతుంది. మన మాటలే మన దేవునికి ఆరాధించిన వాడని తెలిసిపోతుంది. నిన్ను చూసా తెలియదు. నీ కూడా ఏం చేయాలి? ఆదివారం చర్చకు రాకుండా ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ వెండి జరుగుతుంది అక్కడికి వెళ్ళిపోతుంది. నీ మనిషిని వెళ్ళి చూసినప్పుడు తెలిసి ఈడేటువంటి ఈడు ఫంక్షన్ వాడేది ఈడ ఎటువంటి వాడింది. ఎక్కడ ఫంక్షన్ జరిగితే దేనికోసం? బోధన ప్రియాడంట అంటే తెలిసిపోతాడు. అందుకని నిన్ను గురించి ఎవరు అడగరు. నిన్ను గురించి లేకపోతే నీ అంటే బోధన ప్రియుడు కాక నీ ఫంక్షన్ వెళ్ళకుండా నీ ఇంటి నుండి చర్చకి వెళ్ళిపోతా అందరూ ఏమడుగుతుంది? దేవుడు ప్రియులుగా ఉన్నాయి కాబట్టి అందరూ అడుగుతున్నారు ఎంతమ్మా నీ మానేసే చేడి అంటే నేను ఇది మానుకొని ఎందుకు బోధన ప్రియులుగా రాలేదంట అంటాడు. సోదరు నేను చూసినదే ఇప్పుడు ఈ విశ్వాసులకి ఏమవ్వలేదు. గుర్ర పని చేయలేదు. దేవునికి స్తోత్రం కలిగిన అమ్మా మమ్మల్ని చూసి మనిషి చెప్పాలి. ఆనాడు 1000 ఏళ్ల పరిపాలన జరిగిన సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు చూసి యేసయ్య తోడుగా ఉన్నారని ఎరిగి వారు ఏం చేస్తున్నారు? ఆడే యూదుల బట్టలు పట్టుకొని నేను కూడా నీ పాటు నీ సరిగా ఆరాధన చేసినట్టే నీ సరిగా ఆరాధన చేసిన నీ పాటు నీ భర్త వస్తుంది. అవునా లేదా? ఎవరు చెప్పలేదు? దుకాణంలో ఉన్నారా? అందరూ కూర్చున్నారు. మొదటి పీతరు 3:1 కిందకి చదవండి. మొదటి పీతరు 3:1-2 కిందకి చదివితే మీకు అర్థమవుతుందని చెప్పిన మాట చూడండి. ఈ బైబిల్ స్త్రీ అండి. స్త్రీ అండి చెప్పిన వాడు ఎవరండి? ఇక్కడ స్త్రీ అని చెప్పిన వారు ఎవరు? అక్కడ స్త్రీ అని సంబోధించింది ఎవరికి? స్త్రీ అని చెప్పిన వారు. స్త్రీ అని చెప్పిన నీ భాష అదే డిఫరెన్స్ ఉంటుంది. భార్యలు అలాగే చెప్తారు. అన్ని చోట్ల కాదండి. అన్ని చోట్ల స్త్రీలు చెప్పిన వేరే అండి. వేరే లెక్క ఎవరండి అంటే అవును కదా. ఇక్కడ బాబు మమ్మల్ని అంటే ఇప్పుడు పౌలు గారు లేదు. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటండి సామెతల పుస్తకం 31 అధ్యాయంలో చెప్పిన గుణవతి అయినా అక్కడే గుణవతి అయిన భార్య అయినా గుణవతి అయిన భార్య అని రాయబడిందా? గుణవతి అనే భార్య అని రాసిందా? ఎలాగ రాశారు చదవండి. 31:10 కదా. సోదరు గుణవతి అయిన భార్య అని దేవునికి సోదరు అక్కడ భార్య అని చెప్తున్నారు. ఇక్కడ కూడా భార్య అని చెప్తున్నారు. ఇంకా అది మనసు నుంచి గురించాలండి. అటువనే స్త్రీలారా గట్టిగా స్పీడ్ వెళ్ళిపో. వారిలో ఎవరైనా
వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన వాక్యము లేకుండానే వారి ప్రవర్తన వలన చదివి వారిని నేనే చెప్పడానికి వచ్చినప్పుడు మీరు అందరూ స్టార్ట్ అయిపోయింది. నిన్ను చూసి ఏదైనా భర్త చర్చికి వచ్చిందా? నీ ప్రవర్తన చూసి అదే వాక్యం వినకుండా నీ ప్రవర్తనను చూచి నీ భర్త దేవుని దగ్గరికి వచ్చారా? భార్యలారా నీ ప్రవర్తన చూసి భర్త ఏం చేస్తున్నారు? వాక్యం వినకుండానే వాక్యం వినకుండానే వాక్యం రాలేదు. వాకు లేకపోతే నేను చెప్పిన మాట ఏంటంటే నీ సరి అయిన ఒక విశ్వాసే అయితే ఈరోజు తల్లివారు లేచి ప్రార్థన చేసినంత వందలు ఉన్నారు. చెయ్యొద్దు, చేయకుండా ఉంచి చెప్పండి. తల్లివారు లేచి ఒక అరగంట ప్రార్థన చేసి వచ్చిన వాడు ఎంత నిన్నేక ఎప్పుడో రెండోసారి బాప్తిసం ఇలా ఉండేవాడు సంఘం ఏమో ఇలాగా ఉండేవాడి సంఘం ఉండే సంఘం ఏమవుతుంది? అభివృద్ధి. ఎందుకు ఈ చచ్చిన వాడు ఉండే ఎలా బ్రతుకుతుంది? ఈ చచ్చిన వాడు అంటే చచ్చేవాడు చావునే ఇస్తాడు. అమ్మా ఎన్ని వాక్యం విన్నారండి. ఈ వాక్యం నీకు ఇదివరకు ఇప్పుడు వరకు అర్థం అవ్వలేదు. నేను మారాలి, నా ప్రార్థన చెయ్యాలి, ఆరాధన చెయ్యాలి, నీ చెయ్యలేకపోతే నో ప్రాబ్లం. నీ కోటకి సిద్ధపరిచిన చోట వేరే ఉంది. దేవునికి అప్పుడు మీరు చెప్తున్నాను, ఇంతమందికి దేవుడు చంపస్తామా? ఇంతమందికి చంపుతుంది. ఎక్కారు అప్పుడు దాదాపు ఎంతమంది 10 లక్షల ప్రజలు ఉంది. ఏంటంటే చెప్పిన కాదండి, బైబిల్ పండితులు చెప్పుతున్నారు. ఆ కాలంలో 10 లక్షల ఆ కాలంలో ఆరాధన ఉండేదా? ఆరాధన జరిగింది. బైబిల్ తెలియకపోతే లేకపోతుందండి. చేతకాలంలో ఏం జరిగిందండి? వాడి మధ్యలో ఆరాధించిన వాడి మధ్య నుండి 8 మందులు మాత్రం భాగ్యందరేమన్నారు గోవింద చచ్చిపోయాడు. నీ ఊగిన ఇప్పుడు అందరూ ముడిగిన వాడు అందరూ బాగా వెలిగిపోతుంది. నో దేవునికి స్తోత్రం. నీ జీవితం దేవుడు చూస్తుంది, నీ ప్రార్థన చూస్తుంది, నీ ఆరాధన చూస్తున్నా. హలో, దేవుడికి ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనే. అది మాత్రం నీకు తెలుసు. స్తోత్రం కదా. ఎలాగ దేవునికి ఆరాధించాలి? రోమాపత్రిక 12 చదవద్దు, నాకు చదవకుండా చెప్పండి. ఇదొక ఎప్పుడు చెప్పిన వాక్యం. సజీవ యాగముగా నీ శరీరము మీ శరీరం ఎలాగా ఉండాలి? సజీవ యాగముగా. అప్పుడు దేవునికి ఎలా ఆరాధన చేయాలి? చెప్పండి చెప్పండి చెప్పండి. ఎలాగ ఆరాధించాలి? నీ శరీరం ఆరాధన కొంచెం సూత్రం చెప్పకుండా కూర్చున్నా. నీ శరీరం దేవునికి ఏం చేయలేదు. అర్థమా? హలో, ఆమె చెప్పండి. ఏడు చెప్పండి. రోమాపత్రిక 1:23 వాక్యం. రోమాపత్రిక 1:23 వాక్యం త్వరగా చదవండి. రోమాపత్రిక 1:23 వాక్యం త్వరగా. వారు అక్షయుడకు దేవుని మహిమను జయమగు మనుషుల యొక్క పక్షుల యొక్క 22 నుండి 21 నుండి చదువు స్టార్ట్. మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవునికి ఏం చేయలేదు? మహిమపరచలేదు. కృతజ్ఞతలు స్తుతిలో చెల్లించలేదు. కానీ మన వాదములందు వారి అవివేక హృదయము అంధకారమాయెను. వారి అవివేక హృదయము అంధకారం కాదు, అది పైన వారు దేవునికి ఎరిగి దే న్యూ గాడ్. దేవునికి ఎరిగి ఏం చేయలేదు. ఆయన ఆరాధించారు. ఎలాగా?
దేవునికి శరీరంలోని నోరు తెలిసి నోరు తెలిసి ఏం చేయలేదు కాబట్టి వాళ్ళేమైంది అంధకారమై వారి అవివేక హృదయము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి మంది నేను అన్ని తెలుసు అని చెప్పుకొని కూర్చున్నారు. కానీ దేవుని దృష్టికి బుద్ధిహీనత. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయులకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయాల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. నీ ఆరాధన చేయొద్దు, నీ స్తుతి చేయొద్దు, దేవునికి స్తుతి చప్పడ కొట్టి ప్రార్థన చెయ్యను, చెయ్యి కొట్టను, నీ కొట్టకూడదు. అనగా నువ్వు ఉంటే నేను ఎవరికి దేనికి కూడా స్తోత్రం రాలేదు. అందరికి చర్చికి వచ్చినప్పుడు దేని చేయాలి? పాట పాడినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కూడా సరిగా చర్చికి వచ్చిన వాడికి అమ్మగారు మాట తెలియదు. లక్ష్మి ఎక్కడ వెళ్ళిపోయాడు? రాలేదు. లక్ష్మి ఇప్పుడు కూడా గొట్టి అగ్గిలోకి జోనాయి ఒక్క మాట కూడా పాడకుండా పాడదు. పాట పాట పాడుకుంటే ఈ పాట పాడిన వాడు తోడుగా నీ ఏం చేయాలి? మోరు తెలియదు, దేవుడిని ఆరాధించేది, అందుకని చెప్పండి. ఈ పెంతెకోస్తు గారు అందరూ అల్లరి 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 ఎప్పుడు అల్లరి ఇదండి. ఎప్పుడు అందరి చెప్పాలని దేవుడు ఎల్లప్పుడు ఏం చేయాలి? ఎల్లప్పుడు అని చెప్పితే ప్రతి ముహూర్తం ఇంకా బాగుంది. 2 గంటలకు చెప్తున్నాం మనం. 24 మీకు 2 రెక్కలతోని ముఖం కప్పుకొని 2 రెక్కలతోని పాదం కప్పుకొని 2 రెక్కలతోని ఎగిరి ఎగిరి అని పేరు చెప్పరా బాబు? దేవదూతలు వేరే, చెరువులు ఆరాధన దేవదూతలు వేరే ఉంది, ఆరాధన మెసేజ్ పంపించడం ఇదే. అన్ని కలిపి కొట్టద్దు. దేవదూతలు అని ఒక్క మాట చెప్పి వెళ్ళకూడదు. అప్పుడు ఇక్కడ చెప్పిన దేవదూతలు ఎవరండి? ఆ కరువులు ఏం చేస్తున్నారు? వెళ్ళినప్పుడు మన పని ఏంటి? అంటే ఆరాధన చేసినప్పుడు దేవదూతలు కరువులు ఆరాధన చేసినప్పుడు ఏమైంది? మందిరి కడుపులో ఏమైంది? కడుపు నీ ఆరాధించినప్పుడు గుమ్మం కదలలేకపోతే నీ అగ్గులు నువ్వు పోకున్న గుమ్మం కదలకపోయినా కనీసం నీ పూజల చైరు కదలకపోయినా కానీ కదలపోతే ఊళ్ళో ఉన్న జబ్బులు తక్కువ అయితే కనిపిస్తుంది. అర్థమైందిరా? పొడుగుగా ఉన్నవాడు ఏంటంటే ఆరాధన చెయ్యండి, స్తుతించండి, దేవునికి మహిమపరచండి, దేవునికి స్తోత్రం. దేవునికి యోగన కాలు కింద ఏమైంది? సరి అయిన రీతిగా దేవునికి చూసినప్పుడు కూర్చోదండి. 24 పెద్దగా చేశారంటే సింహాసనం కూర్చున్న చూసినప్పుడు అంటే అవును తల మీద తిరిగిన వేసే పడేసి దేవునికి ఆరాధించారు. కిరీటం కింద పడతాయి. ఇంకొకరు అంటారు పడరు. హలో, ఆరాధనకి ఆరకుడు అయిన వాడు కూతున్నప్పుడు ఏం చేయాలి? అయ్యో ఆరాధన చేయాలి. ఇస్రాయేలు ప్రజల ఆరాధన
ఆరాధన చేయడానికి అంటే దుర్వ్యవశేషకాండ 28 అందరినీ చెప్పడానికి సమయం లేదు. ఆరాధన సబ్జెక్ట్ ఒక్కటి సబ్జెక్ట్ అండి. దేవునికి స్తోత్రం కలిగి ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు వారే దేవాలయం ఎదుర్కొన్నప్పుడు అంటే పొలములు పంట చేయించిన పంటల నుంచి సామాను అన్ని తలేరు మోసుకొని ఎక్కడికి వెళ్తుంది? అదేంటి కృతజ్ఞత. ఈ పంట దేవుడు నాకు ఇచ్చిన కాబట్టి ఇది నేను ఎవరికి ఇవ్వడానికి వెళ్తున్నాను. ఎడపక్క కుదురు పక్క ఉన్నవాడు అందరూ చూసి అయ్యో ఈ దేవుడు ఎక్కడికి వెళ్తున్నారు కృతజ్ఞత. కానీ దేవునికి ఆరాధించడానికి సోదరం ఎంతమంది వచ్చారండి? శ్రేయసయ పుట్టారని అనుకున్నాను. ఎంతమంది వచ్చారండి ఆరాధన చేయడానికి? ఎంతమంది వచ్చారు? ఇప్పుడు కూడా వదులుతుంది. నేను అదే చెప్తున్నానండి, నీ ఏది పాట నేర్చారో చచ్చిపోయిన వరకు ఆ పాట ఎవరో చెప్పిన కంటే అదే పాట పాడకూడదు. నీ బైబిల్ ఉంది కదా. ఎంతమంది వచ్చారు? చాలా మంది వచ్చారు. ఎన్ని దూరం ప్రయాణం చేసి వచ్చారు? 2 సంవత్సరాలు. ఎవరు చెప్పారు? నాకేం చెప్తున్నా 2 సంవత్సరాలు. ఎందుకని 2 సంవత్సరాలు? 2 వయసుల కింద 2 పిల్లలకి ఏం చేశారు కాబట్టి ఇప్పుడు 2 వయసు అప్పుడు 2 సంవత్సరాలు నడిచి వాళ్ళకి ఆరాధన చేయడానికి ఇంటి నుంచి కదలదు. ఇంటి నుండి ఏం చేయదు. అటు కూడా ఈ బొమ్మ ఆరాధన టైం ఎంత నీకు? 6 గంటలు. వచ్చిన ఎన్ని ఆటలకి? 11. నేనైతే మీ బాస్ గారు అయితే నీ సొంత వారు కదా. దాని పెట్టాడు కన్ను మూసుకుని నేను ఏ కన్ను మోయదు. తిట్టు ఎప్పుడు బాగుపడుతున్నా అంతవరకు తిట్టడం. బాగుపడటం వరకు బాగు కాదు, బాగు అని పిలువడు. హలో అందరు నాటోడు కానీ మనసు మారినా పర్వాలేదు. ఇక్కడే నరుకు మారాలి, ఆరాధన చెయ్యాలి. దేవునికి ఇశ్రాయేలుకి చూసినప్పుడు అన్ని ఏం చేస్తున్నారు? సూత్రం చెప్పండి. నేను చెప్పినప్పుడు నీ చెప్పొద్దు, నీ చెప్పినప్పుడు నేను చెప్పను. నేను చెప్పినప్పుడు నీ నీకు నచ్చితే నీ ఏం చేయాలి. అయ్యగారు చెప్పినప్పుడు నేను కూడా దానికి ఏం ప్రతిఫలం లేదు. నా చెప్పిన వాక్యం విని ఏం చేయాలి? వాక్యం విని ఇంటికి తల్లి ఆ సూత్రం ఎందుకు చెప్పిన దేవా సూత్రం చెప్పి ఈ వాక్యం నా తన మీద సూత్రం కలిగిన వారిని కూడా మొత్తమని దేవుడు వాక్యములు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన ఇది సక్రియ చూడండి. 8, 20, 21, 22 వాక్యం చూడండి. అనేక పట్టణముల నివాసులను ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి వద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతి పరచుటకు సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును మనము పోదము రండి అని. అంటే ఏం చెప్పరా బాండి? ఎవరు చెప్తున్నారు? అన్ని చెప్తున్నాను. దేవునికి వెతుకడానికి మనం ఏం చేయాలి? మరి చెప్పరా? తర్వాత చెప్పమ్మా, తర్వాత చదవమ్మా. మేము కూడా ఒత్తు మందులు అనేక జనములు బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును యెహోవాను శాంతి పరచుటకును. శాంతి పరచుటకు శాంతి అంటే దేవునికి దేవునికి ఇష్టడుగా ఉండడానికి, దేవునికి ఆరాధించడానికి, దేవునికి ఇష్టడుగా ఉండడానికి మనకు కూడా ఎవరు వస్తుంది? అన్ని కాలంలో చరిత్ర
సంఘములు కూడా కొన్ని అన్యులు కూడా అడ్డుగా నిలబడరు అంతగాని శక్తులను వారు కూడా వస్తామని దేవుడు వాక్యం చదివింది. మీకా గ్రంథం చూడండి. మీకా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీగా ఎక్కడ ఉందో దేవుడికి తెలుసు. దేవుడికి సోదరు ఇదొక మన ఎప్పుడైనా నేర్చుకోండి. చదువు. అంత్య దినములు సూత్రం చెప్పచ్చు. ఎలాగ వస్తుందండి అంటే ఏం చెప్పొద్దు, నది వచ్చినట్టు దేవునికి సోదరు. నది ఎలాగ జల ప్రవాహం ఎలాగ వస్తున్నారు పారిపోతున్నారు, అలాగే ప్రజలు కూడా ఎక్కడికి వస్తుంది. అంటే ఏంటి పరిపాలన దినములు ఈ జనములు పెరుగుతుంది. జనం ఏమవుతుంది? పెరుగుతుంది అని వాక్యంలో ఉంది. ఏమంటే సంఖ్యపై చూడండి 13వ అధ్యాయంలోకి రండి. 13వ అధ్యాయంలోకి రండి. 13వ అధ్యాయంలోకి రండి. 13వ అధ్యాయం సక్రియ 13వ అధ్యాయంలోకి రండి. 8 నుండి కిందకి చదువుతండి. జనులు 2 భాగముల వారు తెగవేయబడి చతురు, 3వ భాగము వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో 3 భాగములు 2 భాగాలు ఎంత ఉంది? ఈ ఒక్క భాగం పెరగడానికి ప్రారంభిస్తుంది. అక్కడే క్లాసులు మీకు నేను చెప్పారు. ఈ జనం ఏమవుతుంది? మీకు అదన్నీ మర్చిపోయారా? జనం పెరుగుతుంది. దేవుడి అవును అంటే ప్రతి 3 భాగాలు ఉంది. 3 భాగంలో 2 భాగం చచ్చిపోయారు. అంటే నేనే మీకు చెప్పిన అన్ని ముందుకు నేను చెప్పిన విషయం నేను మర్చిపోకూడదు. దేవుని వారు ఏమవుతారు? పెరుగుతుంది. పెరిగిన వారు మాత్రం ఏం చేస్తున్నారు? కొందరు రెచ్చింపబడి ఎక్కడికి వస్తుందండి? ప్రవాహం వల్ల ఎక్కడికి వస్తుంది? దేవుడి సన్నిధికి వస్తారని వాక్యం రాయబడింది. దేవుని చెప్పండి. ఇది వచ్చడం మాత్రం కాదండి, ఇదిలు కూడా కొందరు మారు మనసు పొందుతారు. ఇదిలు కూడా ఏం చేస్తున్నారు? 65 ఏషియా గ్రంథం 65వ అధ్యాయము 20 వాక్యం పెడతారు. ఏషియా గ్రంథం 65వ అధ్యాయం 20 వాక్యం చూడండి. అక్కడ ఇప్పుడు కూడా అందరూ అనుకున్నారు ఆ కాలంలో రక్షణ పొందితే చాలా ఇంకా ఉందమ్మా. అయ్యో సంవత్సరాలు వారు శపింపబడతారు. అలాగలేదండి భయపడతారు. ఇదన్నీ నేను చదివి నేర్చుకొని మనం తప్పుకొని వస్తున్నాను. మీరు ఆపారు కానీ నేను ఆపరు. సోదర కలిగింది కాక ఆ కాలంలో రక్షింపబడలేని వాడు కొందరు ఉన్నారట. ఏ కాలంలో పరివారం జరిగినప్పుడు కొంతమంది ఏమవురు ఆడుగురు అలాగని శపింపబడిన కొందరు ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో కూడా ఉంది. ఎవరు ఎవరు రెచ్చింపబడలేని వాళ్ళకి అందరు ఉన్నారు. అందరూ దేవుడి దృష్టిలో ఎలాగ ఉంది? నీ భర్త కావచ్చు, నీ కొడుకు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, వాడు దేవుడి దృష్టిలో ఎవరు? నీ భర్త కావచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నారు? ఈడే ఏం చేస్తున్నారు చెప్పండి? శాపగ్రస్తులు. దేవునికి స్తోత్రం. ఈ టైంలో ఇదన్నీ చూసినప్పుడు ఇంకా పాపి ఉండరు. ఆడలేదు సాగినప్పుడు దేవునికి ఆరాధిస్తాను. ఎందుకంటే 1000 పరివారం ముందుకు జరిగి 7 సంవత్సరం భూమిలో బాగా శ్రమ జరిగినప్పుడు ఆ 7 సంవత్సరం బాగా శ్రమ జరిగినప్పుడు భూమి మీద 70 విధములు తెగులు ఇచ్చింది. ఎంత విధములు ప్రకటన గ్రంథంలో రాయబడి 70 విధములున్న తెగులు వచ్చి చాలా మంది కళ్ళతో చూసిన ఈడు ఇంకే చేసిన సమయం దొరికినప్పుడు ఏం చెయ్యాలి? మారుమనసు పొందాలి. కానీ ఏం చేయదు. అప్పుడు కూడా పాపిగా ఉంటున్న వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారు ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పారు. ఎందుకు స్తోత్రం చెప్పారు?
ఎందుకు అదే అవునండి మారు మనసు వారు ఉండరు. ఎందుకంటే వారు ఉంటే బాగుందండి. ఏంటంటే ప్రకటనలు కీర్తనములు 2:9 చూడండి. కీర్తన 2వ అధ్యాయం అని చెప్పకూడదు. ఏంటండి అది ఎవరైనా విన్నట్టు విన్నాడు. కీర్తనం ఎలా చెప్పకూడదు? 2వ అధ్యాయం. కొందరు పాటలు కూడా పెద్ద పెద్ద ప్రవక్తలు కూడా ఏం చెప్తున్నారు? అధ్యాయం అని చెప్పకూడదు. బాకీ అన్నిటికీ ఏం చెప్పొచ్చు? కీర్తనానికి ఏమి లేదు. అందుకని ఎలాగ చెప్పాలి? ఎప్పుడైనా అధ్యాయం అని వింటుండే కూర్చోమని చెప్తారు దేవుడి. కీర్తనలో 2:9 దేవునికి ఇప్పుడు కాదు, సమయం వస్తుంది. దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన వాగ్దానం అండి. అక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు అక్కడ చెప్పింది కదా. మీరు చూసారా ఎప్పుడైనా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 26-27 వాక్యం చూడండి. 26-27 వాక్యము. అంతము వరకు నా క్రియను జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. అది మాట. పట్టడానికి కారణం జరిగినప్పుడు మారు మనసు పొందలేదు, మారు మనసు పొందలేదు, చర్చింపబడలేదు. లేని వాడికి ఎలగబడుతుంది. అర్రబడుతున్న కాదురా బాబు. దేవుడు ఏం చేసిన దేవుడు బిడ్డలు ఏం చేస్తున్నారండి? అది మాత్రం మనకు మాత్రం కదండి. ప్రకటన 2వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ప్రకటన 2వ అధ్యాయం 5వ వాక్యం. స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ప్రకటన 12:5 అని నేను చెప్పాను. 12:5 సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా. ఆ శిశువు ఎవరండి? నేనే 12వ అధ్యాయంలో చెప్పారు ఆ శిశువు ఎవరని. ఇశ్రాయేలు కాదు. అసలు అది ఏకవచనమా బహువచనమా? శిశువు అని శిశువు అని చెప్పినది ఎవరండి? యేసయ్య అండి. అది దేవునికి స్తోత్రం. 12వ అధ్యాయంలో రాయబడిన శిశువు ఎవరండి? యేసయ్య అండి. యేసయ్య అనగా తీర్పు తీర్చది. మరి యేసయ్య అనగైతే యేసయ్య పిల్లలు ఎలా ఉంది? సింహగా ఎలాగా అయితే యేసయ్య అనగా అయితే పిల్లలు కూడా ఏం చేసింది? అది మాట. సోదరం కలిగిన దేవుడు ఏం చేస్తున్నారంటే ఈ పావినికి మారు మనసు ముందు లేని వాడికి ఏం చేస్తున్నారు? వారిని ఏం చేస్తున్నారు? శిక్షిస్తున్నారు. దేవునికి అనగా శిక్షించినప్పుడు ఒక విషయం మీరు తెలుసుకోవాలి. దేవుడి సంఘపడిన భయము భక్తి కలిగిన వాడు దేవునికి ఆరాధన. భయం భక్తి వేరు మారు మనసు మొదలు వాడు ఏంటి? యూదుల బట్టలు పట్టుకునే వారు మనం కూడా వెళ్ళిపోతారు దేవునికి. స్పీడ్ ఎక్కువ అవుతున్నారా? మెల్లగా చెప్తాను. సార్ కూడా ఏమవుతుంది? వస్తుంది. భయం భక్తి కలిగిన వాడు, భయం భక్తి లేని వాడికి ఏమని ఇక్కడ కొట్టడు దేవునికి స్తోత్రం కలిగిన చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన మీకు తెలుసుకోవాలంటే మాట ఏమండి? దేవునికి స్తోత్రం. వారందరూ ఎక్కడికి వస్తుంది? యెరూషలేముకి దేవునికి ఆరాధన చేయడానికి వారందరూ ఏమవుతున్నారు? వస్తామని దేవుని వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇది కూడా చదువు. ప్రకటన 21వ అధ్యాయము 24వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం ఇంగ్లీష్ కూడా చదవాలి. నాకు ఇంగ్లీష్ దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకొని వద్దురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను
ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదారు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. And the nations of them which are saved shall walk and the nation with saved and the nations of them which are saved. తెలుగులో అది రాలేదు. అన్ని జనాలు ఏమవుతున్నారు? రక్షింపబడతారు. ఆమేన్. స్తోత్రం చెప్పాలి, చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి భక్తి భయము దేవునికి ఇష్టడుగా జీవించిన వారందరూ ఏమవుతుంది? రక్షింపబడతారు. అన్నిలని చెప్పుతున్నారు. అన్నిలు ఏమవుతున్నారు? తెలుగు పదము రాదు, ఇంగ్లీష్ కరెక్ట్ గా వచ్చారు. దేవునికి స్తోత్రం. అన్నిలందరూ రక్షింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ విషయం ఏమంటే దేవుని బిడ్డలారా, అన్నిలందరూ ఏమవుతారు? రక్షింపబడుతున్నారంటగా దేవుడు వాక్యములో రాయబడింది. నేను చెప్పిన మాట ఏంటంటే, యూదులు రక్షింపబడినట్టుగా అన్ని జనాలు కూడా చేయని పరిణామాలు ఏమవుతున్నారు? వాడి రక్షణ మన రక్షణ తేడా ఉంది. వారి రక్షణ ఏముందండి? ఆలయం చూసి, బెల్లి చూసి, దేవాలయం చూసి, అక్కడ ఆరాధన చూసి వారు ఏమవుతున్నారు? రక్షింపబడినప్పుడు రక్షింప పొందిన వాడు ఎన్ని సువార్త ప్రకటించినప్పుడు వారు సువార్త అంటే ఆ ఆరాధన గురించి అన్ని ఏసై గురించి చెప్పినప్పుడు వారు రక్షింపబడుతారు. మనం ఎలాగ రక్షింపబడేది? మీరు ఎలాగ రక్షింపబడేది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అది యేసుక్రీస్తునందు ఎందుకు విశ్వాసం చేయరు? ఎందుకు విశ్వాసం చేయరు? యేసయ్యకి మన కొరకే యేసయ్య పాపం కొరకు యేసయ్య మరణించిన కాబట్టి యేసయ్యకి ఏం చేయాలి? ఆ సిలువకి మరణించిన వ్యక్తి సిలువకి చూడొద్దు, సిలువలు మరణించిన యేసయ్య చూసి నీ ఏం చేయాలి? రక్షింపబడాలి. ఏంటి? యేసయ్య నీ మరణించిన నా పాపం కొరకు మరణించేదని నీ ఏం చేయాలి? నోరుతోని ఒప్పుకొని విశ్వసించినప్పుడు నీ ఏమవుతుంది? ఈ కాలంలో రక్షింపబడడానికి యేసయ్య తప్ప వేరే ఏం లేదు. ఎక్కడ వాక్యం రాయబడి ఉంది? రోమపత్రిక అంటే అపోస్తలుల గారి 4వ అధ్యాయం 10 చూడండి. అపోస్తలుల గారి 4వ అధ్యాయం 12వ వాక్యం. అపోస్తలుల రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఏ నామం ఉంది? యేసయ్య నామం. సోదరు చెప్పండి, యేసు నామమును నమ్మితే మాత్రమే ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తేనే కానీ అన్ని సముద్రం ఒకటిలో కలిసిపోతున్నారు. అది నది. అన్ని దేవుళ్ళు ఒక దగ్గరికే తీసుకెళ్తాయి. సెక్యులర్ విశ్వాసం. నేను కొన్ని మృంగుతున్నానండి, మీకు అది తెలియదు. దేవుడికి మా దేవుడి గురించి చెప్తే చాలు కదా. ఎందుకు? దేవుడికి ఒక రక్షణ పొందడానికి ఒకే రక్షణ పొందడానికి ఏం చెయ్యొద్దు? చెప్పొచ్చు, చెప్పాలి. చెయ్యొద్దు, చెప్పాలి. నా పాపం మరణించాలని నీ హృదయంలోని ఒప్పుకున్నప్పుడు నేను రక్షింపబడ్డాను. చెయ్యొద్దు. ఆయన యేసు సిలువలో మనం ఏం చేశాడు? చెయ్యవలసిన మొత్తం యేసు ఏం చేశాడు? నీకు ఫ్రీడమ్ అయింది. చెయ్యొద్దు అంతే. సులువుగా రక్షణ ఉచితంగా రక్షణ దొరుకుతుంది. రక్షణ ఎడమధ్య పరివర్తనమ్మా, రక్షణ అవునమ్మా. 7:10 ఇలా చూడండి. చదువు ప్రకటన 7:10 కాదు. మీరు చూస్తే ఈ రాత్రి 10 మొత్తం చూసుకోండి. ఏమండి? అదే 7:10 అండి. ఇదేమైనా చదువు 7:10. దేవుడికి గొర్రె పిల్లకును నా రక్షణకై స్తోత్రమని
మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. రక్షణకి స్తోత్రం. రక్షణ అని చెప్పండి. అండ్ నా బైబిల్ ఏం చేశాడు? ఉచితంగా దొరికిన రక్షణ కొరకు స్తోత్రం. డబ్బు ఇచ్చి దొరికితే మీరెవరు ఏం చేయరు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలకి వాడికి పాప క్షమాపణ కొరకు వారేం చేయలేదు. పాపలు రావాలి, లేకపోతే ఇవ్వాలి, లేకపోతే ఎద్దులకి తీసుకొని రావాలి. ఇదన్నీ తీసుకొని రావాలంటే ఒక వ్యక్తికి ఒక ఎద్దులు అయితే 1000 రూపాయలు. ఇంటికాడ 5 ఉన్నారంటే 5 ఎద్దులు ఆరాధన చేసి మొత్తం ఏం చేస్తాను. ఒక్కొక్క ఎద్దు 50,000 రూపాయలు అంటే 5 ఎద్దులు 2,50,000 రూపాయలు. దేవునికి ఏమి లేదు. ఎందుకు అవసరం లేదు దేవుడికి? త్వరగా చెప్పండి ఎందుకు? అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 24వ వాక్యమా చూడండి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయంలో 24, 25, 26 వాక్యం వెంటనే అందరూ సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికిని హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనా ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు 25వ వాక్య శ్రద్ధ కలిగి వినండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేయువాడు కనుక తనకు ఏదైనా దేవునికి ఏం లేదు. ఏంది? నీ ఏదో తెచ్చి వస్తే ఆడు తృప్తి పొందుతుంది. నీ ఏదైనా తెచ్చి ఇస్తే దేవుడు ఏమవుతుంది? అందరికి దేవుడికి ఇస్తే ఇవ్వడానికి వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఎక్కడికి అవ్వనండి. ఒక్కర్లేదు దేవుడికి 50 కీర్తనములు 9, 10, 11 వాక్యం చూడండి. 50 కీర్తనములు 9, 10, 11 వాక్యం చూడండి. త్వరగా చదవండి. నీ ఇంటి నుండి అది ఎందుకంటే ఏంటి దేవుడా నా ఇంటి నుండి తోడని నీకు అక్కర్లేదు. పొట్టేలని తీసుకొని అడవి మృగములన్నీ అడగగాది నీకున్నదాన్ని చూడాలంటే లక్ష్యవారు ఈ సంతకెళ్ళి చూడండి. అది నీ ఆఖరికి వెళ్తే నీ పడిపోతుంది. అది చూసే నీ పడిపోతుంది. అంత ఉంది. అడవి మృగం చూడండి ఎలా ఉంది. నీ పెంచిన పశువులు ఎలా ఉంది. మనం పెంచిన పశువులు చూస్తే అటు ఇటు ఊగుతుంది. అదే అడవిలో పెరిగిన జంతువులు చూస్తే బలంగా ఎవరు పెంచుతున్నారు. మనం పెంచింది అడవిలో ఉన్న దానికన్నా తేడా చూడండి. అందుకే దేవుడు నీ ఇంటి నుంచి నాకు అక్కర్లేదు తీసుకోండి. కొండల మీద పశువులన్నీ పక్షులన్నింటినీ దాని పరిపూర్ణతయు తర్వాత నేను ఆకలి నీతో చెప్పను. ఎందుకు చెప్పను? తర్వాత వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేల రక్తము త్రాగుదునా. దేవుడు చెప్పను ఇదన్నీ అక్కర్లేదు. ఇది మొత్తం నా చేతులు ఉన్నప్పుడు నా చేతులు పని ఏంటంటే మటన్ బిర్యానీ ఉన్నప్పుడు నీ చేతులు చికెన్ బిర్యానీ దేవుని వస్తే అసలు నువ్వు రక్షణకి వేరే మార్గం నువ్వే రావాలి. దేవుడిని అర్థం తెలుసుకొని దేవుడి సన్నిధికి రావండి. నీ దేవునికే చేయాలి. ఏమి ఇవ్వద్దు. అన్ని దేవుడు నీకేమి ఇస్తున్నాడు. దేవుడు దేవుడు నీకే దేవుడు ఉన్నదనగా నీ వస్తు మనకేమి అవసరం లేదు. కోడి తీసుకెళ్ళి పేక్ కోసి అవసరం లేదు. మొత్తం దేవునికి మాంసం మొత్తం
దేవునికి ఏమంటే ఏమి అక్కర్లేదండి, అన్ని దేవుడు మనకేం చేస్తున్నారు, మన కోసం ఇస్తున్నారు. తినరా తినరా అంటారు తెలుసు. అలాగే దేవుడు సమృద్ధిగా మనకి ఇచ్చినప్పుడు ఆ మనకి ఇచ్చిన తినేసి మనం ఏం చేయాలి, మనం తినేసి ఏం చేయాలి, సీతల గారు చెప్పినట్టు అది మస్తుగా తిని దేవునికి ఆరాధించాలి. ఎవరైనా చదవరా కీర్తనలు? అది మీతో మీరు వచ్చిన వారం చెప్తే సరిపోతుంది. ఏమండి తినేసి ఏం చేయాలి, తృప్తిగా హలో తినేసి ఏం చేయాలి, దేవుని ఆరాధించాలి. దేవునికి తినేసి తినడానికి రాకూడదు, తినేసి ఏం చేయాలి. నా పేరు పట్టి అప్పుడు వెండి కూర్చున్నప్పుడు ఏమంటాడు సోదరం మైకి బాగా బాయికి ఉంది కదా, దేవునికి సోదరం కలిగింది అనేది సోదరం కలిగింది. నేను ఎందుకు అందుకని చెప్పానండి అంటే ఇంటిలో ఆడికి ఇద్దరుగా సరిగ్గా ఉండలేదు కాబట్టి ఇక్కడికి వచ్చారు. అది పాటలు ప్రార్థన ధరించు కొంచెం పడుకునే కదా 2 నిమిషాలు ఇచ్చారు, తర్వాత ఇవ్వతాం. అందరూ అన్నిలందరూ రక్షింపబడుతున్నారని దేవుడు ఎవరు వెంటనే చెప్తా ముగిస్తాను. సమయం అయింది కదా చూడండి, 43. అప్పుడు ఎన్ని నిమిషాలు ఉంది? మీ వచ్చిన సమయం కూడా కాల్కులేటర్ చేసి చెప్పండి. లేఖలు వచ్చాను కదా, ముందుకు వచ్చిన వాడు ముందుకు వెళ్ళిపోండి, లేఖలు వచ్చిన ఎవరెవరికి రక్షింపబడుతున్నారని చూడండి. దేవునికి సోదరుడు అన్ని రక్షింపబడుతున్నారు కదా, ఏదైతే రాజ్యం రక్షింపబడుతుందని చూడండి. చూడండి యెషయా గ్రంథం దగ్గర రండి, 19 అధ్యాయం 19 నుండి 25 వరకు చదువుకుంటాం. యెషయా గ్రంథము 19 అధ్యాయము 19 నుండి చెప్పండి. ఆ దినములో ఐగుప్తు దేశము ఐగుప్తు దేశములు ఉన్నవాడు కూడా రక్షింపబడతాడు. ఆనాడు ఐగుప్తు దేశం మనకి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశారు, ఏం చేశారని చెప్పలేదు. బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నవాడు వాడికి ఏం చేశారని అడుగుతారు. బానిసలట అదే చేశారు. ఒక కర్ర తెచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నవాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశారు, ఇబ్బందులు పెట్టారు, దేవుడా దేవునికి ఆరాధిస్తామంటే ఆరాధన చేయనివ్వకుండా ఆపేశారు. అవునా? అది మాత్రమే. రెండవ పుట్టిన మగపిల్లలందరినీ కొట్టాలని అర్థం హాలీతో ఎక్కువ కదున్నారని మగపిల్లలకి ఎందుకు ఏం చేశారు, ఎలా చంపేశారు, నైల్ నదిలో ఎగిరేశారు. ఇదకి వైద్యులు ఎందుకు అబద్ధం చెప్తున్నారండి? మీ ఎక్కువ చేయకూడదు, సమస్త తల్లి మీ మీదకి వస్తారు. తక్కువ చేసిన వాళ్ళకి బైబిల్లో వాక్యం తక్కువ చెప్పిన వాడికి ఎక్కువ చెప్పిన వాడికి తగిలి వస్తుంది. ఎందుకని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఒక భాష గారు చెప్పారు, మొన్న ఏరియా గారికి మీకు తెలుసు ఏరియా గారికి ఆహారం ఎక్కడ దొరికిందా, ఆహా ఇంటి నుండి కాకి ఏం చేశారు. ఏరియా గారికి ఆహారం ఎవరిచ్చారు? దేవుడు ఏలియాకి ఎలాగా చెప్పారు, నేను కాకి ఏం చేశాను, ఎవరిచ్చారు? దేవుడు ఆజ్ఞించా, దేవుడు ఇచ్చారు. ఈ పాటలు ఏం చెప్తున్నారు, అది దొంగలాడి నీకు దైవదాసులకు ఇస్తామా? కాకి స్వభావాలుగా ఉన్నారు కానీ దైవదాసులకు బోధించడానికి ఏం చేయను. అంటే విధవగారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మట్టి పాత్రలు ఏముంది, నూనె ఉంది, ఇంకా పిండి ఉంది. ఏరియా ఎంత తీసారో పొంగి వచ్చారు, ఈడ పొంగి వచ్చారు, పొంగి వచ్చినట్టు ఇక్కడ రాయబడింది. ఎంత తీసారో ఎంత తీసారో పిండి తీసారో
ఎంతమ్మా నూనె తీసారా బైబిల్ తెలియకుండా పదవి చెప్పడానికి వచ్చినారు. అంటే మీరు అనుకున్న అయ్యగారికి ఏం తప్పు రాదు, నాకు తప్పు వస్తుంది, కానీ ఇలాంటి తప్పు రాదు. దేవునికి సోదరు వారి సర్దిద్ది వాక్యం చదువుకొని ఏం చేయండి, వాక్య ప్రయోజనం చేసండి. దేవునికి సోదరం కలిగి అది నేను చెప్పినమాట చదువుని మీరు ఏంటి, ఏ విషయం చదవడానికి ఏ విషయం చెప్పడానికి ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఒక 2-3 సార్లు ఏం చేయాలి, ఆ విషయం చదువుకొని మనం ఏం చేయాలి, బై హార్ట్ చేయాలి. సోదరు కలిగిన బై హార్ట్ అంటే మీ చెప్పండి, బై హార్ట్ బై హార్ట్ అంటే ఇంకా అడగదు. కంఠస్థం చేసుకొని కావాలి, అది నేర్చుకొని అలాగే వచ్చి నీ ఏం చేయాలి, వాక్య చేయాలి. సోదరం కలిగిన చెప్పుకొని వచ్చినది అంటే దేవునికి స్తోత్రము. దేవుడి సంగపడినారా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? ఐగుప్తు దేశంలో ఉన్నవాడు కూడా మారమనిసాం. ఐగుప్తు దేశంలో ఉన్నవాడు ఇశ్రాయేలు ప్రజలకి ఎన్ని సంవత్సరం బాధపట్టారు? కర్ర తెచ్చిన ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? 400 సంవత్సరం నీ వారసులుగా ఉంటామని ఎవరికి చెప్పారు? ఇదక్క నేనే ఎబ్రాయ పత్రిక 11 చెప్పాను. అబ్రహాముతో దేవుడు మాట్లాడి చెప్పారు 400 సంవత్సరాలు నీ ప్రజలు. అబ్రహాము దేవునికి ఏం చేశారు? బలి అర్పించారు. అబ్రహాము ఏం చేశారు? బలి అర్పించారు. బలి అర్పించినప్పుడు పొట్టేళ్ళు ఏం చేశారు? వధించారు. దేవునికి స్తోత్రం. ఎన్ని వయసు ఉన్న పొట్టేళ్ళు? అది అదే చదువుకొని చెప్పండి, నేను ఎప్పుడు చెప్పను. ఆ పొట్టేళ్ళకి తీసుకొని ఇచ్చి అతను వధించేది దేనికి? ఇంకేంటి వధించలేదు? పావురమకి ఏం చేయలేదు, వధించారు కానీ ఏం చేయలేదు, ఖండించలేదు. దేవునికి సత్యం. అబ్రహాం దేవుడి తను ప్రార్థన చేసినప్పుడు ఈ వధించలేని పావుల మీద ఎవరు దిగారు? ఎవరు దిగారండి? వధించలేని ఆ పావురం మీదకి ఎవరు దిగారు? ఆ కలవరం పైనకి ఎవరు దిగారు? ఆయన పైనకి ఎవరు దిగారు? ఏ పక్షి? గెడ్డ. గెడ్డ అందుకే ఈ అల్లెల్లి చెప్పడానికి మాత్రం కాదు, ఇదన్నీ నేర్చుకోండి. ఎవరు దిగారు? గెడ్డ. గెడ్డ. అవునా? నన్ను చూడండి, బైబుల్ ఉంది. డౌట్ లో ఉన్నారు. గెడ్డ దిగినా పావురం దిగినా మనుషులు కాదు, ఎవరు ఆ సందర్భం చెప్పినప్పుడు మనుషులు దిగనని అర్థం అవ్వలేదు. అన్నం తిన్న వాడికి అర్థం అవుతుంది. ఏది ఈ కలవరం మధ్యన మనుషులు దిగలేదు. దేవునికి స్తోత్రం. ఎక్కడ రాయబడిందంటే చూడండి, ఆదికాండము 15వ అధ్యాయము దానికి 9, 10, 11, 12, 13, 14 త్వరగా. మూడండి పైన తల్లి ఉంది. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి అతడు అవన్నీ తీసుకొని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండములకు ఎదురుగా నుంచెను. పక్షులను అతను ఖండింపలేదు. గద్దలు ఆ కళేబారముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంకు పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన ఈ సంతతి వారు తమది కాదని పరదేశమును నివసించి ఆ దేశపు వారికి దోషులుగా ముందురు. ఎవరికి ఖండించలేదు? పక్షులకి ఏం చేయలేదు, ఖండించలేదు. అది ఎందుకంటే ఖండించలేదని చెప్పడానికి ఉన్న కారణం ఏంటి? అదే ఆ వాక్యం అన్ని అర్థం అవ్వాలి. అప్పుడు పక్షులు ఖండించాలని అబ్రహాముకి ఏదైనా దేవుడు అయినా ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడైనా దేవుడు చెప్పిందా లేదా? ఎవరు చెప్పలేదండి. అప్పుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చిందా? లేదు. ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది పక్షికి అది వధించాలన్నది. వధించాలని ఖండించాలని అబ్రహాముకి తెలుసు.
అబ్రహాం అది చేయలేదు, కొందరు కదా అది చెప్పలేదా? ఎవరు చెప్పింది కదా. ఆదికాండంలో 3వ అధ్యాయంలో ఆదాము పాపం చేసిన తర్వాత వారికి దేవుడు ఏం చేశారు? ఒక వస్త్రం ఇచ్చారు. ఏ వస్త్రం ఇచ్చారు? చర్మ వస్త్రం. అంటే ఆయన అర్థం ఏమంటే ఆదాము అవేకి పాపము నుండి విడుదల కలిగడానికి ఆయన దిగంబరత్వం మార్చడానికి దేవుడు ఏదైనా తోటంలో ఏం చేశారు? ఒక గొర్రె పిల్లకి ఏం చేశారు? దేవునికి తన వస్త్రం తీసుకొని వచ్చి ఏం చేశారు? వాళ్ళకి తెలిపింది. ఆయన అర్థం అంటే అబ్రహాముకి తెలుసు ఈ పక్షికి ఏం చేయాలి, వధించాలి. కానీ అబ్రహాం ఏం చేయలేదు. చెప్పలేదు. ఇప్పుడు పొట్టేళ్ళు ఎంత వయసు ఉందండి? నీకు అర్థమలేదు. దేవుడు చేయని గొప్ప పని అండి. 22వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ బాగా చదవండి. అబ్రహాం దేవుడు చెప్పారు, నీవు ఎక్కడికి వెళ్ళి బలి అర్పించాలని చెప్పారు. పంట పైకి వెళ్ళి తన కుమారునికి ఏం చేయాలి? బలి అర్పించడానికి. బాబు తిరిగి అడగడానికి హక్కు ఉంది. తిరిగి ఏంటి హక్కు? అదా 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 కుమారునికి ఏం చేయాలి? తిరిగి ఏం చేయొచ్చు? దేవునికి ప్రశ్న అడగొచ్చు. మనుషులు బలి అడిగే దేవుడు కాదు. మీరు బైబిల్ చదవలేదు. అలాగే లేవియాకాండంలో రాయబడింది ఎవరికి బలి చేయాలి అది ఎవరికి తెలుసు? అబ్రహాం దేవుడికి ఏం చేయలేదు. ఎందుకు అడగలేదు? ఆయన తెలుసు కాబట్టి. ఎవరు చెప్పారు? దేవుడే కదా ఆయనకి చెప్పింది కొడుకుని బలి అర్పించమని. మళ్ళీ దేవుడికి అడగాల్సిన అవసరం ఉందా? దేవుడు చెప్తే తిరిగి ఏం చేయకూడదు. ఏం చేయాలి? అనుసరించాలి. దేవుడు చెప్తే ఏం చేయాలి? దేవుడు ఎలాగ చెప్పారు? అబ్రహాం చేశారు. చెప్పండి. కొండ అబ్రహాం కొండ ఎక్కినప్పుడు యువతల ఎవరు ఎక్కారు? ఈ సైడ్ కి కొండ అబ్రహాము కొడుకు, అవతల ఎవరు ఎక్కుతున్నారు? కొట్టలు ఎందుకు వయసు ఉంది? ఆమె అదే ఈ వాక్యం. అంటే అబ్రహాము పెరిగి అర్పించిన మునిపే 3 సంవత్సరాల ముందుకు దేవుడు అర్థమండి. ఏది కావాలో ఏదైతే కావాలో నీకు అవసరం ఉందో ముందుకే దేవుడు ఏం చేశాడు? అటువంటి దేవుడికి ఆరాధించాలి కాబట్టి కాబట్టి నేను చెప్పిన అబ్రహాముకి దేవుడే చెప్పాను. ఇంకా 6 నిమిషాలు దేవునికి సోదరు కలిగి నేను చెప్పానంటే దేవునికి సోదరు. అబ్రహాముకి దేవుడు చెప్పారు, పిల్లలు బండి ఎక్కడ వరకు దేవునికి సోదరు. పశువులు ఏం చేశారు? పక్షులు ఏం చేయలేదు, అందించలేదు. కాబట్టి ఎవరే దిగారు? గద్ద దిగినప్పుడు అబ్రహాం ఏం చేశారు? తోలినప్పుడు ఏమైంది? కఠినమైన చీకటి. కఠినమైన చీకటి మధ్యలో ఎవరు ఏమైంది? నిద్ర వచ్చారు. నిద్ర తర్వాత ఏం చూశారు? ఏం చూశారు? చూడండి. గణాంతకరం. గణాంతరం లోపల ఏమైంది? 12 15 12 పోయినప్పుడు 17వ వాక్యం. సూర్యుడు అస్తమించారు, ఈ కఠినమైన చీకటి అయింది. అప్పుడు ఎందుకు నేను అల్లేదే చెప్పారు? అగ్ని జ్వాల కనబడి నడిచిపోయాను. ఏంటి ఆయన అర్థం? అంటే అగ్ని జ్వాల బస్సులో ఏం చేశారు? ముక్కలు 2 భాగాలు చేశారు. ఈ భాగాలు ఇది ఉక్కంబడి చేసిన దేవుడు అబ్రహాంతోని ఏం చేస్తున్నారు? ఉడంబడి ఎలాగది ఉడంబడి నుండి తప్పిపోతే ఈ పశువులని ఎలాగ 2 ముక్కలు అయితే 2 ముక్కలుగా చేసిందో అనగా నిన్ను కూడా ఏం చేస్తాడు? అబ్రహాం దాటిపోలే. అబ్రహాం ఏం చేయలేదు. ఎవరు దాటిపోయింది? దేవుడు మాట్లాడాడు. అదే చూడాలి. మీరు 17 వాక్యం చూడండి. అగ్ని జ్వాల వంటి చదవండి. మరియు పొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు
రాజుచున్న పొయ్యియును పొయ్యు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయేను. అది దేవుడే నడిచిపోయాడు. కాబట్టి ఆ కడవర మధ్యలో దేవుడు ఏం చేసింది? అబ్రహాము దేవుడితో ఉడంబడి చేస్తే ఆ ఉడంబడి నుండి తప్పిపోతాడు. అందుకని దేవుడు కెరిగిన కాబట్టి దేవుడు చెప్పాడు, నీ ఉడంబడి చేసే నేను నీ తప్పిపోతాను. నేను మాత్రమే దేవుడు ఏం చేశాడు? ఆ కలవర మధ్యలో ఏం చేశాడు? నడిచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్పిన మాట 10 గంటల పాటు శ్రద్ధ కలిగి వినండి. శ్రద్ధ కలిగి వినండి. నా మాట ముగిస్తున్నా. శ్రద్ధ కలిగి వినండి. కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయేను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఇదా ఉడంబడి దేవుడు చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా రాజ్యం 7 జాతులు. ఎన్ని రాజ్యాలు? 7 విధముల రాజ్య జాతులు నివసించిన దేశం నీకు ఏం మర్యాద. దేవుడు ఎంత అబద్ధం చెప్పారు నీకు? సంతానం ఎక్కడ? 15వ అధ్యాయంలో దేవుడు చెప్పినాడు. 4వ వాక్యం చూడండి. 3-4 వాక్యం చూడండి. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు. అదే ఉన్నారు. ఏడు చెప్తున్నారు. ఎవరు ఉన్నారు? ఎలియాజరు వారసుడు. పిల్లలేదు. విన్న దేవుడా ఇప్పుడు తిరిగి అడగలేదు. తిరిగి అడగలేదు. దేవుడు ఏదో చెప్పారు. అది నేను చెప్పాను. స్తోత్రం చెప్పాను. నేను చెప్పిన మాట ఏంటంటే కఠినమైన చీకటి నుండి ఏమవుతుంది? ఇది 2 కారణములు. ఒకటి దేవుడే ఆ కఠినమైన చీకటి మధ్యలో ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరము దుర్దేవదేశ కంటే 420 వాక్యం ఉంటుందండి. వాక్యం ధ్వని కలిసి వాక్యం 420 వాక్యం చూడండి. మిమ్మల్ని చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమి నుండి నిన్ను ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు అంటే ఈ అగ్గి పోయిన ఎలాగ ఏంటంటే తెలుసా? ఇలాగా ఐగుప్తు దేశంలో నీరు ఎలాగ అవుతుంది? ఇనుము కొలమ ఏంటో అర్థమైందా? ఏంటది? ఇనుము కాల్చినట్టుగా నియమం అవుతుంది. కాల్చబడడం మాత్రం కాదు. అక్కడ నుండి వచ్చినప్పుడు పెద్ద జనాంగం కావాలి. దేవుడు అగ్నిని పడేసిన దేనికి? సువర్ణంగా మాత్రం నేను అగ్ని దేవుడు అక్కడ పడేసిన కారణం నీ వర్తిల్లిపోతుంది. జీవితంలో శ్రమ పెరిగినప్పుడు భయపడుతుంది. ఒక ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది వెళ్ళారు? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు? 70 మంది. చెప్పాలి. 1 అధ్యాయం 70 మంది వెళ్ళారు. అక్కడి నుంచి ప్రయాణం చేసినప్పుడు ఎంతమంది? 4 సంవత్సరాలు చెప్పాలి. ప్రజలు ఏమైంది? ఇశ్రాయేలు ఇల్లుండి దేవుని స్తోత్రములు ప్రయాణం చేసిన వాడు ఎంతమంది ప్రయాణం చేశారండి? అది వేరే. కానాను దేశం నుంచి బయలుదేరిన వాడు ఎంతమంది బైబిల్ రాయబడి ఉంది? 6 లక్షల కాలం. 6 లక్షల కాలం. ఈ 6 లక్షలు 6 లక్షల పైన కాలువరాలు ఉన్నవాడు లేరండి. 2 ఏమవుతుంది? 6 లక్షలు 7 లక్షలు ప్రయాణం చేసిన 2 మాత్రమే చేశారు. అప్పుడు అయ్యారు మీరు 4 లక్షలు అంటే ఈడు లెక్క మాత్రం తెచ్చండి. ఈడు భార్య గురించే నేను కలిపాను. ఆ పిల్లలు కూడా కలిపినప్పుడు ఎంత అయింది? దేవునికి సోదర కలిగింది. దేవుడు ఏం చేసి ఈ కొలమిలు ఎందుకు కాడికి పడేశారు? 70 మంది ఎంతమంది?
దేవుడు బిడ్డలకి ఏదైనా శ్రమ కలిగితే అది వెనకలేముంది. దేవుడు చెప్పండి, దేవుడా నాకు కొలమిని నీ పడేస్తే నాకేముంది? ఆశీర్వాద గారి వరదానం ఉంది. అబ్రహాముని దేవుడు వర్ధించారు. దేవునికి స్తోత్రం. అదే అబ్రహాముని తరమైన పిల్లలకి దేవుడు ఎలాగ ఆకాశంలో నక్షత్రం దేవుడు పిల్లలకి ఆడికిచ్చారు. వాళ్ళకి దేవుడు వర్ధించారు. మన జీవితంలో కలిగిన ప్రతి శ్రమకేముంది? కొత్త నిబంధనకి రాయబడిన నీకు ఏం కలుగుతున్నారంటే నీ జీవితంలో శ్రమ కలిగినప్పుడు నీకేమో గ్లోరీ పెరుగుతుంది. ఏంటండి నీ ఎన్ని శ్రమ పెరుగుతున్నదో దాన్ని తగ్గినట్టుగా మహిమేట ఏం చెప్పాను, మహిమేట ఏం చెప్తారంటే తెలియదండి. హల్లెలూయా. దేవునికి ఎలాగ గ్లోరీ ఉందో అలాంటి మహిమ మనలోనికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 4:17 వాక్యం చూడండి. 2 కొరింథీ పత్రిక 4:17 వాక్యం. అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము నీకే భారం ఉంది. చులకన శ్రమే అయిన భారం, చులకన శ్రమే అయినా నీకు అందకంద ఏమవుతుంది? అందకంద వాక్య చూడండి. అందకంద మహిమా భారం. కొట్టరా నీ చదివించుకొని నీ మృంగించుకొని కూర్చున్నాడు. నాడు కొట్టిన తప్పేం కాదు. నాడు సరిగా ఒకటి నేనే దగ్గర కాలుతో దేవునికి స్తోత్రం. బైబిల్ చదివినప్పుడు సరిగా వాక్యం హల్లెలూయా. ఇప్పుడు నీకు శ్రమ అయిన భారం, ఇప్పుడు నీకు సులుకమైన భారం నీలో కానీ దేవుడు రాకడ సమయంలో నీకెంత ఎలాగ ఉందమ్మా మహిమా ధరించిన మహిమ ఒక భారం. అంత భారం కాదు, నాకు తగ్గ పెద్ద మహిమ మనలోనికి. అందుకని దేవుడు పునరుత్థానములో నక్షత్రం బలమని ఏముంది? నక్షత్రం ఏముంది? అనగా పునరుత్థానమని కూడా మనకి భేదం ఉంది. కొందరు శ్రమ కలిగిన దేవుడు బిడ్డలారా కళ్ళి పోయిన రాత్రి చెప్పారు. ఎందుకు నాకు ఇలాగ శ్రమ? నా జీవితం ఎందుకు ఒక్క దినంలో తడిసిపోతుంది. ఈ వేదన, ఈ దుఃఖము, ఇప్పుడు నీ అనుభవించిన వేదన మొత్తం రాబోవు దినములో అబ్రహామునికి దేవుడు వాగ్దానం ఇచ్చారు. హలో దేవుడు ఎందుకు వాక్యం కలిస్తున్నారు? దేవుడు అబ్రహామునికి 75 సంవత్సరములు వాగ్దానం ఇచ్చారు. ఏమి ఇచ్చారు వాగ్దానం? నీకు ఒక కుమారుడు. ఎన్ని సంవత్సరం ఎదురు చూశారు? 25 సంవత్సరం వరకు ఎదురు చూసి వాడు వేదన పడితేవా ఆ వాగ్దానం ఇప్పుడు వరకు జరగలేదని ఏడ్చుకొని ఆడు ఎదురు చూశారు. వాట స్తోత్రం కలిగినప్పుడు మొత్తం ఏమైంది? దొరికిన కొడుకు పేరు చెప్పు. ఏడుపుతో ఉన్నాడు. నీకు ఒక ఏడుపుంటారు అనుకో. పట్టుకొని దేవుని కొరకు నీ ఎదురు చూసి దేవుని కొరకు నీ దిగితే దేవుడు మాటలు చెప్పి నేను అనుకుంటారు. దేవుని మాటలు చెప్పి నీ నడుచున్నావు. వేదన మారుతుంది. తిరిగి నా ఫ్రెండ్ ఫోన్ చేశాను. ఆయన పెద్ద భాస్కర్ రెడ్డి సోదరు కలిగి నాకంటే ముందు సేవకి వచ్చినవాడు. 18 సంవత్సరం పిల్లలు, 18 సంవత్సరం ఏమి లేదు పిల్లలు. లేకపోతే అందరూ ఏం చెప్పారు? కొట్టురా అని చెప్పారు. సోదరు వీడికి ప్రోగ్రాం అయ్యేటప్పుడు ఈ భార్యకి ఆ భార్య రక్తం ఆడి రక్తం తేడా ఉంది. గ్రూప్ 1
గ్రూప్ కలిసిపోయి ఉంది. గ్రూప్ కలిసి ఉంటారు, పిల్లలు అవుతుంది. వేరే వేరే గ్రూప్, దాన్ని బట్టి ఏమలేదు పిల్లలేదు. అలాగే పిల్లలు 18 సంవత్సరం తర్వాత ఒక మనిషి కొత్తగా మారు మనసు పొందిన వ్యక్తి ఒకరు చెప్పారు, బైబిల్ స్కూల్ వచ్చిన సహోదరునికి బైబిల్ స్కూల్లో నేర్పిస్తున్నాను. ఆయన సరే సార్ మీరింటికి నేను వస్తాను, ప్రార్థన ఇతను చూస్తే ఇంటికి రోజు నల్ల కలర్ ఫుల్ చూస్తే ఎలా ఉంది, అప్పుడు ఫుల్ బ్లాక్. నేను వస్తాను సార్, సరెండర్ అంటారు అంట. ఇక్కడ వచ్చారు ఇంటికి వచ్చారు. ఒక రోజు కరెక్ట్ 11 1 గంటల లోపల ఈయన ఏం చేశారు, బస్సు దిగి మొత్తం చెమటలన్నీ ఏమవుతున్నారు, కారు పాత గారి ఇంటికి వెళ్ళి ఏం చేశారు, ఎవరైనా వచ్చారు వెంటనే ప్రార్థన చేయబోతున్నారండి. ఈయన ఏం చేశాడు, ప్రార్థన యేసు నామములో ఈ బిడ్డల జీవితంలో ఒక విడుదల జరిగిన చెప్పిన కూడా నెల తర్వాత ఏమైంది, ఆడికి ఏమైంది, భార్య ఏమైంది, టెస్ట్ చేసినప్పుడు ఏమంటారు సక్సెస్ కదా, రక్త గ్రూప్ మారుతుంది. భార్య రక్త గ్రూప్ ఏమైంది, 7 ఇక్కడికి వెళ్ళారు. 7 బ్లడ్ చెక్ ఓకే 7 దగ్గర తగ్గించారు ల్యాబ్. అంటే ఒకవేళ తేడా పుట్టిందేమో అని ఈ డౌట్ వచ్చింది. అని దేవదాసు ప్రార్థన చేసి పుల్లలు పుట్టుతున్నారని చెప్పారు, వెళ్ళిపోయారు. దేవుడు ఏం చేశారు, అంటుగా నిలబడేదా దేవుడికి సోదరు కలిగింది. ఇప్పుడు ఆ దేవదాసుడు ప్రార్థన చేసి అందరు పుల్లలు సంతకం దొరుకుతుంది. ఎందుకు దేవుడు అందరికీ 10 నిమిషంలో అడ్డుపరిచారు ఆపలేదు? ఎందుకంటే ఇలాగ ఆపితే ఇలాగ పిల్లలు పుట్టలేని వాడికి ఆపలే, వాడికి తిప్పడానికి వాడికి చెప్పినప్పుడు నాకని చేయడానికి 18 సంవత్సరము బ్లడ్ గ్రూప్ మార్లు డాక్టర్ చెప్పిన ఎప్పుడు పిల్లలు పుట్టలేదని చెప్పిన ఆ సహోదరికి దేవుడు బ్లడ్ గ్రూప్ చేసి పిల్లలు ఇచ్చారు. ఇప్పుడు ఆ దేవదాసులు ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన అనుకో, ఇది మీకు మాత్రం పీజీ వలసిన భార్య కూడా అలా జరిగింది. స్తోత్రం కలిగింది. అదే నేను చెప్పిన మాట ఏదైనా లేఖిత ఇచ్చినట్టు కంటే అర్థమంటే నీ వలన అటువంటి వారికి చెప్పండి. సంతోషం కలిగింది. అప్పుడు మన జీవితం నా జీవితం ఎన్నెన్న సమస్యలు వచ్చి అడ్డుగా నిలబడుతున్నాను. అది ఈ నెల ఈ రోజు జరుగుతుంది. ఈ రాత్రి అది జరిగినగా ఎదురు చూచండి. మారిపోతుంది. ఇప్పుడు కలిగిన చూసుకొని ఏదకుండా రాబోవు దినములు వచ్చిన చూసిందా మన జీవితంలో మన దేవుడు తీసుకోండి. అందుకని ఈ రాత్రి నీ భయపడదు, నిరాశపడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. 10 మినిట్ ఎక్కువ అయిపోయింది. సోరీ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని నేను చెప్పిన మాట చోరీ మాట, హల్లెలూయా. అన్యులు కూడా రక్షణ కలిగింది, యూదులకు రక్షణ కలిగినట్టుగా అన్యులకు కూడా ఈ దినములు దేవుడు సంఘపడ్డలు కన్నీరు కచ్చి ప్రార్థన, దేవ అన్యులు మారాలి, అన్యులు మారాలి, హిందువులు అన్యులు మారాలి. ఆ వాక్యములు పట్టుకొని చెప్పు దేవుడు. ఆనాడు అన్యులు మారినట్టుగా ఐగుప్తు దేశములకే దేవుని బిడ్డలకి ఎవరో హింసించారో వాళ్ళు రాబోవు దినములలో బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత ఉన్నవాడాలు వాడానికే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము ఉన్నవాడాలు
వాక్యం ద్వారా దేవా ఈ రాత్రి వేళ మమ్మల్ని తాకి తీరినందుకు దేవానికి నీ వాక్యం మా లోపల దేవా శరీరాన్ని ధరించి తీరి జీవిత చేసి తీరడానికి విశ్వాసాన్ని అప్పగించి తీరినందుకు దేవానికి స్తోత్రమయ్యా. వెయ్యేళ్ల పరిపాలన కాలంలో కూడా రక్షణ కొరకు ప్రణాళికను సిద్ధపరుచుతున్న మహా ఐశ్వర్యవంతుడైన దేవుడా, నిన్ను మించిన ఒక దేవుడు ఈ లోకములో లేడు అన్నదాన్ని ప్రస్తావన పరిచి తీరడానికి ఈ రాత్రి వేళ వాక్య పరిచర్య మమ్మల్ని ఎంత మాత్రం బలపరిచిందయ్యా. రక్షణ కేవలం యేసయ్య ద్వారా మాత్రమే, ఆయన మాత్రమే పాపుల కొరకు మరణించిన ఏకైక చక్రవర్తి, ఏకైక మంచి వైద్యుడు, ఏకైక రక్షాధికారి. అట్లాంటి మంచి దేవుని యొక్క సహవాసంలో ఉండి తీరడానికి, ఆయన రక్తం ద్వారా కడగబడి తీరడానికి, ఆయన రక్తం ద్వారా విమోచన పొంది తీరడానికి ఎన్నిక, అర్హత, యోగ్యత ఏమీ లేని కాబట్టి మా పైన చూపిన కృపను బట్టి దేవానికి స్తోత్రం. రాత్రి వేళ కృపను మేము తలుచుకు తీరుతున్నాం. ఆ కృప ద్వారా నీ కృపా సింహాసనం దగ్గరికి పరిగెట్టుకు వచ్చి తీరడానికి, సమయోచిత సమయంలో కూడా పరిగెట్టించి తీరడానికి మా జీవితంలో గొప్ప భాగ్యం కల్పించావు కదయ్యా. ఈ రాత్రి వేళ రక్షణను శ్రేష్టంగా మేము ఎంచుకు తీరుతున్నాం. ఆ దొరికిన రక్షణను దేవా మా చివరి గడియ వరకు నమ్మకత్వంతో, విశ్వాసముతో బిగించి పట్టి దేవుని కొరకు జీవించి తీరడానికి సహాయం దయచేయండి. దేవ రక్షణ పోగొట్టే స్థితిగతి మా జీవితంలో రాకూడదు. అది మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా, చూపు ద్వారా, ఏ ప్రక్రియ ద్వారా దేవా నీ రక్తాన్ని తొక్కి వెళ్ళే దేవా అలాంటి ప్రకృతి మా జీవితంలో జరగకూడదయ్యా. మమ్మల్ని విడిపించండి అయ్యా, శక్తిపరచండి అయ్యా, బలపరచండి అయ్యా. మేము మా ఇల్లు ఈ జీవం కలిగిన దేవుని సేవించి తీరుతాం. రక్షణకు మా ఇల్లు, మా ఇంటి వారు సాక్షులని చెప్పి అంటున్నాం. భాగ్య తరగతి రాత్రి వేళ వాక్యం నిన్న ప్రతి బిడ్డల జీవితంలో నెరవేర్పులోకి వచ్చి తీరుగా. ఇంతసేపు వాక్యం చెప్పిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. దేవొచ్చిన సేవకులందరినీ బట్టి దేవానికి స్తోత్రం. స్థానిక కాపరిని దీవించినందుకు దేవానికి, ఊరిలో నివాసం దీవించినందుకు దేవానికి దేవాని కృపలో మేము ముందు అందరం అనుకుని దేవా ఈ రాత్రి వేళ నీ చేతి మేము సమర్పించు. దేవాని రాకడ ఆలస్యమై తీరితే మనలా ఇలాగే కలిసి నీతో సౌభాగ్యం చేతి ముందుకు నడవడానికి భాగ్యం మాకు దయచేయమని కోరుచున్నాం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి, కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాని రెండు రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ జగత్తు కలత. శబ్దంతో మూడు హల్లెలూయా. రేపు అర్థంలో బైబిల్ స్టడీ ఉన్నది. తర్వాత శనివారం రోజు, ప్రతి శనివారం రోజు గంగరి వరుసలో కూడా ఏముంది బైబిల్ స్టడీ ఉంది. సంఘ బిడ్డలందరూ కూడా రావాలని కోరుతున్నాం. దేవుడికి ఏదో తీసుకుంటారు. నైట్కి అక్కడ చెప్పాం కదా మా ఇంటికాడ శనివారం మన ఇంటి రా కదా అంటే నేననేది